వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు ఏపీలో వచ్చేసి కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు మొత్తం మీద వచ్చేసి 65,000 మంది దగ్గర దగ్గర 65,000 మంది అయితే ఫైనల్ ఎగ్జామ్ రాశారు. మనకున్నది వచ్చేసి 2,732 పోస్టులు అయితే ఉన్నాయి. సో అన్ని డిస్టిక్లు కలిపి. సో వాటిలో అంటే చాలా మంది ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే కట్ ఆఫ్ వస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలాగే సో చాలా మంది వాళ్ళ మార్క్స్ ని కూడా కామెంట్ చేశారు. అంటే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ కూడా చేశారు. సో యాక్చువల్లీ పేపర్ ఎలా ఉంది, నేను పేపర్ అంటే చాలా మంది కొంతమంది చెప్పిన దాన్ని బట్టి పేపర్ ఎలా ఉంది, సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వరకు ఉండొచ్చు, తర్వాత రిజల్ట్ ఎప్పుడు రావచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని అంటే కొన్ని వెబ్సైట్స్ లో ఇచ్చిన దాని ప్రకారం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి. సో మోస్ట్లీ రిజల్ట్స్ వచ్చేసి ఎలక్షన్ తర్వాతనే రావచ్చు. ఎందుకంటే ఏపీఎస్ఐకి సంబంధించి వాళ్ళు మార్చ్ 15th రిజల్ట్ ఇస్తామని చెప్పారు, కానీ రిజల్ట్ అయితే రాలేదు. సో కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత అంటే 11th తర్వాతనే మనకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కానిస్టేబుల్ అభ్యర్థులందరూ లేకుంటే ఎస్ఐ అభ్యర్థులు ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ రిజల్ట్ వచ్చేసి 11th తర్వాత, మనకు ఎలక్షన్స్ అయిపోతే 11th ఏప్రిల్ 11th తర్వాత వచ్చేసి మనకు కౌంటింగ్ వచ్చేసి మేలో ఉంటుంది. ఈ గ్యాప్ లో మనకు 15th తర్వాత, ఏప్రిల్ 15th తర్వాత అలాగా రిజల్ట్స్ రావచ్చు అని చెప్పడం జరిగింది. రెండు ఇంచుమించు పక్క పక్కనే రావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే ఓన్లీ ఓఎంఆర్ స్కానింగే కాబట్టి తొందరగా అయిపోతుంది. ఎస్ఐ ఎగ్జామ్స్కి అయితే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా కరెక్షన్ చేయాలి. సో మోస్ట్లీ మనకు ఎలక్షన్స్ తర్వాత మీ రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే పేపర్ ఎలా ఉంది అని చాలా మంది కామెంట్ చేశారు. పేపర్ యాక్చువల్లీ అయితే రీజనింగ్ వరకు అయితే ఈజీగానే ఉంది పేపరు. తర్వాత అర్థమెటిక్ కూడా పర్వాలేదు, యావరేజ్గా ఉంది. మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవి చాలా టఫ్ ఇచ్చారు. సో 30 మార్క్స్ అయితే ఈ క్వశ్చన్స్లో కవర్ చేశారు, ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీలో. సో ఇది చాలా అంటే ఇంటర్మీడియట్ లెవెల్కి ఇవ్వాల్సిన క్వశ్చన్స్ కాదు, చాలా టఫ్ ఉన్నాయి క్వశ్చన్స్ కూడా. తర్వాత మన పాలిటీ, హిస్టరీ, ఎకానమీ వీటిలోంచి కూడా చాలా మార్క్స్ 65 మార్క్స్ వరకు వచ్చాయి వీటిలోంచి. తర్వాత ఇంగ్లీష్లో కూడా 30 మార్క్స్ వరకు ఇచ్చారు. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్ వరకు వచ్చాయి. సో ఎవరైతే పాలిటీ, ఎకానమీ, తర్వాత హిస్టరీ, జాగ్రఫీ వీటిలో బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఈజీగా పేపర్ని అటెంప్ట్ చేయొచ్చు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే చాలా టఫ్గా ఇచ్చారు. అంటే ఆ ఇంటర్మీడియట్ లెవెల్కు ఇవ్వాల్సిన క్వశ్చన్స్ కాదు అది. అంటే డిగ్రీ లెవెల్ వాళ్ళకు, ఇంకా పైన డిగ్రీ లెవెల్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్ అవి. సో కాకపోతే ఎవరైతే కంటిన్యూస్గా బాగా ప్రిపేర్ అయ్యారో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్ ఎంత వరకు ఉండొచ్చు అంటే, కట్ ఆఫ్ మార్క్స్కి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. లైక్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎంతమంది ఆ డిస్టిక్లో ఎంతమంది క్యాండిడేట్స్ అటెంప్ట్ చేశారు వాళ్ళలో, తర్వాత కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో మెనీ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతవరకు ఎవరు చెప్పలేరు, అది ఓన్లీ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే మనము ఇంతవరకు వస్తుందని ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. సో ఎవరు చెప్పినా, ఏ వీడియోస్ చేసినా కూడా, ఎవరైనా చెప్పినా కూడా ఇదన్నీ అప్రాక్సిమేట్ మార్క్స్ మాత్రమే. సో అందరూ హోప్ పెట్టుకోవడానికి. సో బట్ ఈ పేపర్ని బట్టి అంటే ఓసీ వాళ్ళు అరౌండ్ యాక్చువల్లీ 135 అరౌండ్ ఓసీ వాళ్ళకు ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే చెప్పచ్చు. ఎందుకంటే అంత ఈజీగా అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ కాదు. ఓసీ కేటగిరీకి 135, సో బీసీ కేటగిరీకి 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. 130 వరకు ఎవరైతే 130 వరకు స్కోర్ చేశారో, సో నేను ఓవరాల్గా యావరేజ్గా చెప్తున్నాను, ఇదే ఎగ్జాక్ట్గా ఉండాలని ఏం లేదు. సో డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 115 నుంచి 120 కేటగిరీ. సో ఉండే మార్క్స్లో 10 మార్క్స్ లేడీస్కి అయితే 10 మార్క్స్ మైనస్ చేసుకోండి మీ కేటగిరీని బట్టి. సో దానిలో సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు అని చెప్పచ్చు. కానీ బట్ ఎగ్జాక్ట్గా అయితే మార్క్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఎవరు చెప్పలేరు. సో మొత్తం మీద మనకు అటెంప్ట్ చేసింది వచ్చేసి 65,000 మెంబర్స్ అయితే అన్ని డిస్ట్రిక్ట్స్లో కలిపి ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు. వాటిలో మనకు ఉన్న పోస్టులు వచ్చేసి 2,732 పోస్టులు ఉన్నాయి. సో ఇంకా చూడాలి వీళ్ళలో మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అందరికీ తెలిసిందే. 40% ఓసీకి, 35% బీసీకి అండ్ 30% ఎస్సీ ఎస్టీ కేటగిరీకి కంపల్సరీ రావాలి. దాని తర్వాత ఇంకా ఎవరికైతే మెరిట్ ఎక్కువ వస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో పేపర్ ఓవరాల్గా చూసుకుంటే ఈజీ అయితే కాదు, మరీ హార్డ్ అయితే, అంటే హార్డ్గానే ఉంది కానీ మరీ హార్డ్గా కాదని చెప్పచ్చు.
బట్ ఏంటంటే ఎవరైతే కంటిన్యూస్‌గా ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారో ఈ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ వీటి మీద బాగా కాన్సంట్రేట్ చేసినోళ్ళు మంచి స్కోర్ చేయొచ్చు. సో, మన సబ్‌స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేశారు. అంటే 130 వచ్చాయి, 140 వచ్చాయని కూడా కొంతమంది కామెంట్ చేశారు. సో, 30, 140 వచ్చినోళ్ళంతా ఇంకా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు. బట్ రిజల్ట్ వచ్చేసి మనకు మీరు ఏప్రిల్ 11 తర్వాత మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు రిజల్ట్స్. అంతకు ముందైతే వచ్చే ఛాన్స్ లేదు. ఇక ఎస్ఐ రిజల్ట్స్ కూడా ఇవ్వలేదు. దానికి చాలా ముందే అయిపోయింది ఎగ్జామ్ గూడా. అలాగే మీరు మీ ప్రిపరేషన్‌ని ఆపకండి. కంటిన్యూ చేయండి. అంటే జాబ్ వస్తుందో రాదో సెకండరీ. అంటే ఇప్పుడు కన్ఫర్మ్‌గా వస్తుందని రిజల్ట్ వచ్చేంత వరకు చెప్పలేము. సో, మీరు మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. ఇంకా నాన్ టెక్నికల్ పోస్టులు మనకు ఆర్ఆర్‌బీలో కూడా నాన్ టెక్నికల్ పోస్టులున్నాయి. 31 వరకు ఉంది అప్లై చేసుకోవడానికి టైము. సో, వాటికి కూడా మోస్ట్‌లీ సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్ కు సంబంధించిన సిలబసే ఉంటది. దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. దానికి మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఆర్ఆర్‌బీ కూడా అప్లై చేసుకోండి. సో, కంపారిటివ్‌గా చెప్పాలంటే మనకి ఈ ఎగ్జామ్స్‌తో పోలిస్తే అవి కొంచెం బెటర్ ఈజీగానే ఉన్నాయి. నేను చూసిన పేపర్స్‌లో పాటు. సో, వీళ్ళు ఏంటికంటే టఫ్ చేసేసి కొంచెం ఫిల్టర్ చేయడానికి చూస్తున్నారు కానీ, సో, వీటితో కంపేర్ చేసుకుంటే మీరు వీటిలో మంచి మార్క్స్ వచ్చినోళ్ళు కంపల్సరీ అయితే ఈజీగా ఆ మార్క్స్‌ని సెక్యూర్ చేసుకోగలరు. దానికి కూడా అప్లై చేసుకోండి. దానికి కూడా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషనే ఉంటది. 31 వరకు టైం ఉంది. దాంట్లో డిఫరెంట్ పోస్టులున్నాయి. మనకు స్టేషన్ మాస్టర్ దాంట్లో కూడా మంచి సాలరీస్ ఉన్నాయి. స్టార్టింగే 40,000 వరకు ఇనిషియల్‌గా 40,000 వరకు అయితే సాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, అది కూడా మంచి మంచి పోస్టులున్నాయి. గూడ్స్ గార్డ్, తర్వాత కమర్షియల్ అప్రెంటిస్ అవన్నీ. సో, మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. దానికి ఫిజికల్ టెస్ట్‌లయితే ఏముండవు. ఓన్లీ రిటన్ ఎగ్జాము, తర్వాత కొంచెం టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ వాటిని. సో, దీనికి ఓవరాల్‌గా ఏంటంటే పేపర్ అయితే మరీ ఈజీగా అయితే లేదు. సో, ఎవరైతే నార్మల్‌గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ జాబ్ రావడం కొంచెం కష్టం. బాగా కాన్సంట్రేట్ చేసి అన్ని ఏరియాస్‌లో చదివిన వాళ్ళకే మెరిట్ లిస్ట్‌లో నేమ్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో, మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేస్తే మనకి ఇంకా చాలా జాబ్స్ నెక్స్ట్ ఇంకా వస్తున్నాయి. మనకు గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. తర్వాత గ్రూప్ 1 ఆల్రెడీ ఇచ్చారు. సో, ఈ ఎగ్జామ్స్ అన్నీ మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. మీరు మీ ప్రిపరేషన్‌ని స్టాప్ చేస్తే సో, ఇంతటితో కాకపోయినా మీకు ఇంకొక జాబ్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంది. సో, ఇంకా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. చాలామంది ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది చెప్పారు. మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ని మార్క్స్ వచ్చాయని. సో, ఎవరికైతే 135 అబోవ్ అని ఉన్నారో వాళ్ళందరూ సేఫ్ జోన్‌లో ఉన్నట్టే మోస్ట్‌లీ ఈ పేపర్‌ని బట్టి. ఎక్కువ కరెంట్ అఫైర్స్‌లో మనం ఆల్రెడీ చెప్పినట్టే 30 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్‌లో ఇవ్వడం జరిగింది. సో, 50 మార్క్స్ వరకు మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌లో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్‌లో 30 మార్క్స్ వచ్చాయి. తర్వాత మనకు హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ ఇవన్నీ కలిపి ఒక 65 మార్క్స్ వరకు వచ్చాయి. సో, వీటిలో ఎవరైతే అంటే బాగా అటెంప్ట్ చేశారో వాళ్ళకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు వీళ్ళైతే వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గా ఇంకా ఏమి పెట్టలేదు. అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, రిజల్ట్ ఇచ్చారు. అబ్జెక్షన్ ఏదైనా ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోమని చెప్పారు వెబ్‌సైట్‌లో. సో, మీకేదైనా అబ్జెక్షన్ ఉంటే దానికి కూడా టైం అయిపోయింది. 28 వరకు ఇచ్చారు. మార్చ్ 28 దాని టైం అయిపోయింది. అది కూడా ఎవరైనా ఉంటే పోస్ట్ చేసుంటారు అనుకుంటా. ఒకవేళ రిజల్ట్స్ సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే గనక నేను మీకు మన ఛానల్‌లో వీడియోస్ వస్తాయి. కంటిన్యూగా ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.